టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి సిఐ సతీష్ కుమార్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. మరణానికి ముందు భార్యకు ఫోన్ చేసిన సిఐ సతీష్ కుమార్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ అని మెసేజ్ చేశారు. ఇలా జరిగిన కొంతసేపటికే సిఐ సతీష్ కుమార్ మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు కేసు విచారణ కోసం అనంతపురం వచ్చిన సిఐడి చీఫ్ రవిశంకర్ పోస్టుమార్టం చేసిన వైద్యులతోనూ ఫోరెన్సిక్ నిపుణులతోనూ మాట్లాడి సతీష్ కుమార్ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ మాజీ అధికారి సిఐ సతీష్ కుమార్ మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. పరకామణి కేసులో వరుసగా రెండోసారి విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లులో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కిన సతీష్ కుమార్ శవమై తేలారు. తాడిపత్రి నియోజకవర్గం కోమలి వద్ద సతీష్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గుంతకల్లు నుంచి తిరుపతి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల పరకామణి కేసులో వరుసగా రెండోసారి విచారణకు హాజరయ్యేందుకు వెళుతుండగా సిఐ సతీష్ కుమార్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం అర్ధరాత్రి గుంతకల్లులో రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కిన సతీష్ కుమార్ 1:20 సమయంలో తన భార్య మమతకు 4 సార్లు ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ అంటూ ఓ మెసేజ్ చేశారు. అనంతరం సతీష్ కుమార్ మృతి చెందాడు. సిఐ సతీష్ కుమార్ది హత్య అంటూ ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. పోస్టు మార్టం పూర్తవ్వక ముందు నుంచే సతీష్ ది హత్య అంటూ ప్రచారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు టీడీపీ ప్రభుత్వ పెద్దలు, మరోవైపు సిట్ అధికారుల వేధింపుల వల్లే సతీష్ కుమార్ మరణించినట్లు వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా, భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిజాలు నిగ్గు తేలాలంటే సతీష్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని భూమన డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఘటనా స్థలిని పరిశీలించారు. సతీష్ కుమార్ మరణంపై పూర్తి వివరాలను డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ నుంచి తీసుకున్నారు. కేసును నిగ్గు తేల్చేందుకు మొత్తం 10 పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సతీష్ కుమార్ కేసును గుత్తి రైల్వే పీఎస్ నుంచి తాడిపత్రి పీఎస్ కు బదిలీ చేశారు.